వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు పవర్ సిస్టము. మీకు అట్లీస్ట్ 5 to 10 ఖచ్చితంగా వస్తాయి మీకు ఎగ్జామ్స్లో. 5 to 10 మార్క్స్కి పవర్ సిస్టమ్ ఉంది. 5 to 10 మార్క్స్కి పవర్ సిస్టమ్ ఉంది. ఓకేనా? దీంట్లో మీకు సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది అంటే జనరేషన్. దీంట్లో వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక్కో బిట్ వస్తుంది ఒక్కో దాని నుంచి. జనరేషన్లో మెయిన్ హైడ్రో ప్లాంట్, నెక్స్ట్ థర్మల్ ప్లాంట్, న్యూక్లియర్ ప్లాంట్. ఇవి కన్వెన్షనల్ ఓల్డ్ మెథడ్. కన్వెన్షనల్ మీనింగ్ ఏంది? కన్వెన్షనల్ డీజిల్, సోలార్ ప్లాంట్స్, బయోమాస్, జియోథర్మల్, ఇవన్నీ వచ్చి నాన్ కన్వెన్షనల్. చెప్తాను మీకు డిఫరెన్స్ చెప్తాను. నాన్ కన్వెన్షనల్ ప్లాంట్స్, ఇవి కన్వెన్షనల్ ప్లాంట్స్. కన్వెన్షనల్ అంటే ఓల్డ్ మెథడ్స్. ఓకేనా? కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్, ట్రెడిషనల్ కూడా అంటారు. కన్వెన్షనల్ అంటే ఏంటంటే ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ చాలా 100 years నుంచి ఈ ప్రొసీజర్ ఉంది, ఇవి 3. కానీ ఇవి ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నారు ఒకటి. సోలార్, న్యూ ఎనర్జీ, బయోమాస్, జియోథర్మల్, డీజిల్. కానీ ఇవన్నీ సిలబస్లో మీకేం లేవు. ఈ 3 చాలా హైలైట్ చేస్తున్నారు. కంపల్సరీ ఈ 3 గురించి తెలుసుకోవాలి. ఓకేనా? ఒక 2-3 క్వశ్చన్స్ దీంట్లో నుంచే వస్తాయి మీకు. జనరేషన్లో ఇది. తర్వాత ట్రాన్స్మిషన్లో వచ్చేసి మెయిన్ నేర్చుకోవాల్సింది ఇన్సులేటర్స్. సెకండ్ వచ్చేసి కేబుల్స్, అండర్ గ్రౌండ్, ఓవర్ హెడ్ కేబుల్స్ నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో వోల్టేజ్ లెవెల్స్, వాటి గురించి చదవాలి. ప్లస్ ఫాల్స్ ఏమేమి ఉంటాయి, ప్రాక్టికల్గా ఫాల్స్ ఏముంటాయి అవి ఇచ్చిన. లాస్ట్ మీకు వచ్చేసి ప్రొటెక్షన్ సిస్టమ్ అంటారు. దీనిలో వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్ ఇలా ఉంటాయి. ఈ టాపిక్ కంప్లీట్ చేస్తే మీకు అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేసి జనరేటింగ్ స్టేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? జనరేషన్ స్టేషన్స్. జనరేటింగ్ స్టేషన్స్ మనకున్నటి మెయిన్ ఏంది? ఇవి 3. దీంట్లో వచ్చేసి ఇప్పుడు హైడ్రో ప్లాంట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? హైడ్రో ప్లాంట్లో మీకు డెప్త్గా మనం డయాగ్రామ్స్ వేసి టోటల్ స్కెమాటిక్ డయాగ్రామ్ చెప్పాలంటే 1 hour పైన అవుతుంది ఒక్కొక్క ప్లాంట్కి. కానీ అంత టైం లేదు మీకు. 10 days ఎగ్జామ్ ఉంది. ఓకేనా? జనరేటింగ్ స్టేషన్లో ఫస్ట్ వచ్చేసి మనం తొందరగా సిలబస్ మీకు కంప్లీట్ చేసి మీకు టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నారు. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాన్సెప్ట్ అన్ని రివైజ్ అవుతాయి. హైడ్రో ప్లాంట్. ఓకేనా? దీంట్లో మెయిన్ సోర్స్ ఏది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాటరే మనకు వచ్చేసి. వాటర్ బేస్డ్. ఇంకోటి ఏం అడుగుతారంటే ఇది బేస్ లోడ్ ప్లాంటా పీక్ లోడ్ ప్లాంట్ అని అడుగుతారు. బేస్ లోడ్ ఆర్ పీక్ లోడ్ ప్లాంట్ చెప్తాను ఇప్పుడు. ఈ వర్డ్ ఏంటంటే బేస్ లోడ్ అండ్ పీక్ లోడ్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్మల్ ప్లాంట్ డైలీ 500 megawatts ప్రొడ్యూస్ చేస్తుంటే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం లోడ్ ఇంక్రీజ్ అవుతుంది, 600 megawatts అవసరం వస్తుంది. ఫస్ట్ డే టైము థర్మల్ ప్లాంట్ కంటిన్యూస్గా 24 hours రన్ అయ్యి 500 megawatts ఇస్తుంది. ఆ 100 watts డిమాండ్ ఈవినింగ్ 6 PM కి మ్యాక్సిమం డిమాండ్ వస్తుంది. ఆ టైంలో డిమాండ్ మీట్ చేయాలంటే
ఏదైనా చిన్న హైడ్రో ప్లాంట్ లేదంటే ఒక డీజిల్ ప్లాంట్ లేదంటే గ్యాస్ ప్లాంట్ ఇలా ఆన్ చేస్తారు. ఆ 100 వాట్స్ని మీట్ చేస్తారు. అప్పుడు అది గ్యాస్ ప్లాంట్ వచ్చి ఎలా యాక్ట్ అవుతుంది, పీక్ లోడ్గా యాక్ట్ అవుతుంది. బేస్ ప్లాంట్ అంటే స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి ఒక పవర్. ఇక్కడ వచ్చే హైడ్రో ప్లాంట్ రెండింటిగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ వచ్చేసి బేస్ ప్లాంట్ అది, ఓకేనా, బేస్ లోడ్కి, ఓకేనా, ఫిక్స్డ్గా లోడ్ అవుట్పుట్ వస్తారంటే 800 మెగావాట్స్. ఏపీకి 800 సపరేట్, తెలంగాణకి 800 సపరేట్, 800 మెగావాట్స్. పీక్ లోడ్ ఎప్పుడు అంటారంటే ఏదైనా చిన్న హైడ్రో ప్లాంట్ ఉంటుంది, అది ఆన్ చేసినప్పుడు సపరేట్గా ఆన్ చేస్తారన్నమాట. రైనీ సీజన్లో అవసరమైతే ఆన్ చేస్తారు, లేకపోతే ఆఫ్లో ఉంటుంది. అలాంటివి పీక్ లోడ్ కింద వస్తుంది. రెండింటిగా కన్ఫర్మ్ చేయొచ్చు. హైడ్రో ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ 85 to 95% ఉంటుంది. బెస్ట్ ఎఫిషియన్సీ ఇది, ఓకేనా. 85 to 95% ఎఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది డ్యాము, ఇది రిజర్వాయర్, ఓకేనా. ఇక్కడికి వచ్చేసి మనం 4 అంటారు. ఇది పవర్ హౌస్. ఇక్కడ ఏముంటుంది, పవర్ హౌస్ జనరేటర్ ఉంటుంది, ఓకేనా. ఇది అవుట్పుట్ తీసుకుంటాం, ఈ జనరేటర్ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడ టర్బైన్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్లేస్లో వచ్చేసి పవర్ హౌస్లో ఏముంటాయి, టర్బైన్ అండ్ జనరేటర్, టర్బైన్